ప్రార్థన అయినటువంటిది విజయానికి ఆయుధం. ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండా మనం దేంట్లోని విజయాన్ని సాధించలేము. ప్రార్థన తెల్లవారుజామున చేసి ప్రార్థన చేసే తల్లులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్ల పరిస్థితులు మారుతాయి, దేవుడు మారుతాడు. ప్రియులారా, మీ అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తీసినట్లయితే, బైబిల్ గ్రంథాలు తీయండి అందరూ కూడా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు ఎవరి ప్రార్థన? యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి వినబడాలనంటే నువ్వు యథార్థవంతురాలిగా అయితే అదే కాపాడుకోలేకపోతున్నాం. యథార్థత ఒక్కొక్కసారి కాపాడుకోలేము. ప్రతి ఆదివారం చర్చికి వస్తానని ఒప్పుకుంటాం, కానీ ఆ యథార్థత నిలబెట్టుకోలేము. ఆ యథార్థత నిలబెట్టుకోకపోతే ఒక 2 వారాల్లో అయిపోయి పని దేవుడు ఒక 2 వారాల్లో చేసేద్దాం అనుకుంటున్నాడు నువ్వు అడిగిన పని. కానీ నీ యథార్థత నచ్చక దాన్ని 4 వారాల కింద మార్చేస్తున్నాడు. ఎందుకని? నీలో యథార్థత ఏమైంది? తగ్గింది కనుక. కాబట్టి నువ్వు యథార్థవంతురాలుగా ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడంటే అది దేవుడికి ఆనందదాయకం. అది దేవునికి ఆనందదాయకం. అదిగో చిన్నపిల్లలు ప్రార్థన చేస్తున్నారు, ఆడు చేస్తున్నా లేదు అక్కడ ప్రార్థన. నీ ఇంట్లో నువ్వు ఒక్కరిదానివే కాదు ప్రార్థన, నీ పిల్లలు, నీవు, నీ భర్త, మీరందరూ కలిపి ప్రార్థన చేయాలి. అదిగో పెద్దలు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేటువంటిది విజయం, ఒక ఆయుధం, విజయానికి ఒక ఆయుధం. నువ్వు విజయం సాధించాలంటే ప్రార్థన అనేటువంటి ఆయుధం తప్పనిసరిగా నీ దగ్గర ఉండాలి, లేకపోతే విజయం సాధి. ప్రియులారా, గమనించాలి ఇంకొక మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా అన్న దగ్గర వాక్యము అని పెట్టండి. ఈసారి చెప్పండి, మళ్ళీ చదవండి. వాక్యము వినబడకుండా, నాతో పాటు చెప్పండి. వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన నాకు ఇష్టం లేదు. వాక్యం వినకుండా, వాక్యం అంటే ఇష్టం లేకుండా ఉంటారు. చర్చకు వచ్చినా జర కొంతమంది చర్చకు వస్తారు, కానీ మైండ్ అంతా ఎక్కడ పెడతారంటే కూర్చొని ఫ్రీ ఫైర్ ఎక్కడ పెట్టారు. వాక్యం వినరు. చర్చలోకి వచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసుకునేవాడు ఒకడు, ఫ్రీ ఫైర్ ఆడేవాడు ఒకడు, ఆ అమ్మాయితో చాటింగ్ చేసుకునేవాడు ఒకడు. చర్చలోకి వచ్చి నువ్వు ఫోన్ మీద దృష్టి పెడితే వాక్యం ఏమంటావు? అలాంటి వాళ్ళు ప్రార్థన నేను విన్ను. ఎప్పుడైతే చర్చలోకి వచ్చి నువ్వు వాక్యాన్ని పెడచెవిని పెట్టి వాక్యం వినకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, వాక్యం వినబడకుండా కొంతమంది పక్కన ప్రార్థన జరుగుతుంటే వాక్యం సౌండ్ ఎక్కువైపోయిందని పాట పెడతారు. ఈసారి పాట పెడేసి పెద్ద సౌండ్ పెడతారు టీవీలో. ఏం వినబడకూడదు దానికి? వాక్యం వినబడకూడదు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని అసహించుకుంటున్నావో, వాక్యం వినబడకూడదని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం. అది ఏ వాక్యమైనా నువ్వు వినాలి. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? వాక్యం వినబడకుండా ఉండేవాడు చూస్తాడు చూడండి, ఆడికి వాక్యం అంటే అసలు పాటలు దాకా ఉంటారు. కొంతమంది యవనస్తులు పాటలు అయిపోయేదాకా ఉంటారు. అంటే పాటల వరకు ఇష్టం, వాక్యం ఇష్టం లేదేమో వాడికి. అలా కొంతమంది యవనస్తులు ఉంటారు, పాటల వరకు ఉంటారు, వాక్యం వినబడడం వాళ్ళకి ఇష్టం లేదేమో. ఎక్కడ మంచి వాక్యం వినబడితే మారుమనసు పొందేస్తారేమో కొంత వాక్యం వినరు, అలాగే చెప్తారులేరా అయ్యారు. కాబట్టి వాక్యం వినబడకుండా ఉండనట్టుగా నీ చెవులు మూసుకోవద్దు. అలా మూసుకుంటే గనక నువ్వు తప్పనిసరిగా నీ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయాలట, ఊరికనే కాదు. ఏ శక్తితో? ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తి ఉండాలి. ఏలియా ఎవరు? ఏలియా మన వంటి
మనుష్యుడే. ఎవరు? ఏలియా మనలాంటి మనుష్యుడే. ప్రార్థన చేస్తే ఏమాగిపోయింది? వర్షం ఆగిపోయింది. అంటే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమైపోయింది? వర్షం ఆగింది. మరి నువ్వు ప్రార్థన చేసి ఆఫ్ చేయి వర్షాన్ని. మనం చేద్దామంటే అవుతుంది ఏంటి? వెంటనే ఆపేయండి. అవుతుందా? ఆగదు. అంటే నీ ప్రార్థనలో ఆసక్తి లేదు, నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేయట్లేదు, లేకపోతే నువ్వు యథార్థవంతులుగా ఉండట్లేదు, లేకపోతే వాక్యం వినకుండానే ప్రార్థన చేస్తున్నావు. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు వాక్యం వినకుండా ప్రార్థన చేస్తావో, చాలామంది అంటూ ఉంటారు వాక్యం వినరు చర్చికి రారు. కాబట్టి వాక్యం వినబడకుండా నువ్వు స్వస్థత పొందేద్దాం అనుకుంటే అవ్వదు. ప్రియులారా, ఏలియా కూడా మనలాంటోడే, కానీ ప్రార్థన చేస్తే వర్షం ఆగింది. నువ్వు ప్రార్థన చేస్తే కనీసం నీ తలనొప్పి తగ్గుతలేదు నీకు. మళ్ళీ వెంటనే ఎవరికి ఫోన్ చేయాలా? అయ్యో 2 రోజుల నుంచి తలనొప్పి. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎందుకు తగ్గలేదు? విశ్వాసంగా చేయలేదు. నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేసినా తగ్గుతుంది. ఆసక్తితో ప్రార్థించి తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసి పొందుకున్న వాళ్ళు ఎవరున్నారండి అయ్యగారు అంటే? యెహోషాపాతు లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. యెహోషాపాతు యుద్ధానికి చూడండి, బైబిల్ గ్రంథం ఉంది అండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. అది ఇప్పుడు వచ్చిన వాళ్ళు, యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరంటే మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు, 3 జనాంగం కలిపి ఒక్క జనాంగం మీదకి వచ్చేస్తున్నారు. ఆ ఒక్క జనాంగం ఎవరో చెప్పాలి మీరు. యెహోషాపాతు ఏ గోత్రానికి చెందినవాడు? ఎవరిని నడిపిస్తున్నాడు అంటే యోధా గోత్రాన్ని నడిపిస్తున్నాడు, యోధులను నడిపిస్తున్నాడు. నడిపించే సమయంలో 3 తెగలు వచ్చేసారు జనం. 3 అంటే 3 కలిపి 1,00,000 మంది ఉంటారేమో చూసుకోండి. అంతమంది జనం ఒకేసారి యెహోషాపాతు మీదకి వచ్చేస్తే, అయ్యో దేవా, నా జనం చూస్తే తక్కువ, ఇంతమంది 3 కలిపి ఒకేసారి నా మీదకి వచ్చేస్తున్నారు, నేనేం చేయాలని ప్రార్థన చేసుకుంటున్నాను. యెహోషాపాతు మీదకి 3 తెగల మనుషులు అంటే అమ్మోనీయులు, మోయాబీయులు, మోయాబీయులు అనేటువంటి వాళ్ళు దండెత్తుకొచ్చేస్తుంటే, దేవా నా పరిస్థితి ఏంటి నాయనా, చంపేస్తారేమో అని భయపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనబడి ఏం చెప్తున్నాడో చూడండి. బైబిల్ గ్రంథం తీసిన తర్వాత అందులో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం తీయండి. 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా ఏం చాలదు? ఇప్పుడు ఏమండి, ఒకే కుటుంబం మీదకి 100 మంది వచ్చేస్తే, ఒకే కుటుంబం మీదకి 100 మంది కర్రలట్టుకుని వచ్చేస్తే ఆ కుటుంబం వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు 2-3 అంటే కొడతారేమో. ఒకే కుటుంబం మీదకి 100 మంది వచ్చారంటే ఏం చేస్తారు? శక్తి సరిపోద్దా మనకి? చాలు. అదే భయపడుతున్నాడు యెహోషాపాతా. మరి ఏం చేయడానికి తోస్తుంది? ఇప్పుడు ఒకే ఇంటి మీద అంతమంది వచ్చేస్తే తోస్తుంది ఏమన్నది? ఏం చేయాలో ఏం తోస్తుంది? పారిపోవడమో లేకపోతే ఇంట్లో పోయి తలుపులు వేసుకోవడం తప్పించి ఏం తోయింది? అలాగా అది ఇక్కడ ఈ మాట కోసం నాతో పాటు చెప్పండి, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇదండి, ఈ ఒక్క మాట మనకు కావాలి. ఎప్పుడైనా దిక్కు చోతన సమయంలో నీవే మాకు దిక్కని ప్రార్థన చేయి దేవుడికి. తప్పనిసరిగా నీ కూడా ఎవరో రావక్కర్లేదు, దేవుడే అనేక మందిని పంపిస్తాడు. దిక్కు బాగా గుండెల మీద వచ్చేసిన సమస్య ఉంటుంది, బాగా పీకల్లాగా వచ్చేసిన సమస్య ఉంటుంది, ఇంకా అది ఎవరు తీర్చలేని సమస్య. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేసాడు, మన సహోదరుడు లేకపోతే మన కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి.
ఇంకప్పుడు మనం డాక్టర్ చేతిలో కూడా లేకపోతే ఏమంటాం? నీవే దిక్కు అని ప్రార్థన చేస్తే ఎంతమందిని కాపాడలేదు దేవుడు. ఒకనొక సమయంలో నా కూతుర్నే దేవుడు కాపాడాడు. చివరికి వచ్చేస్తే ఏం చెప్పాము? ఇంకా దేవా, ఇంకా మా చేతుల్లో లేదు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకున్నావో దిక్కు మాలిన వాళ్ళకి దేవుడు యెహోషాపాతు కూడా దిక్కుమాలినాడు అయిపోయాడు. ముగ్గురు జనాంగం మీదకి వచ్చి చంపేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వే మాకు దిక్కని ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. చూడండి ఆ మాట 15వ వచనం చూడండి. 15వ వచనం, చెప్పండి. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకండి, జడీకండి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగిస్తాడు. నీ మీద ఉత్తు పుణ్యానికి వస్తున్నారు కదా గొడవకి, నీ మీద కారణం లేకుండా గొడవకి వస్తున్నారు కదా, నిన్ను స్టేషన్ దాకా తీసుకువెళ్తున్నారు కదా, ఆ యుద్ధం నీది కాదు, దేవుడే దిక్కని ప్రార్థన చేసుకో. తప్పనిసరిగా నీ వేపే న్యాయం దేవుడు చేస్తాడు. కానీ మనం ఉత్నే వచ్చేస్తున్నా, కొంతమంది సౌలు వచ్చేస్తుంటే సనుక్కున్నారంట కదా, అలా సనుక్కునే మనుషులు కూడా ఉంటారు మనం వస్తున్నప్పుడు. అప్పుడు కూడా యుద్ధము నీది కాదు, ఎవరిది? దేవుడిదే. దేవుడే జరిగిస్తాడు. మరి ఎలా జరిగించాడంటే, దేవుణ్ణి నమ్ముకొని స్తుతించారంట, ప్రార్థన చేశారంట వాళ్ళందరూ కూడా. దేవా నీవే మాకు దిక్కు. అది వాళ్ళందరూ మా మీదకి వచ్చేస్తున్నారు చంపినా కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఎలా మార్చాడో తెలుసా? దాన్ని సైన్యాన్ని ఏం పెంచలేదు, వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయేలా చేశాడు. వాళ్ళు ఎవరు? అమ్మోనీయులు, మోయానీయులు, వీళ్ళే కొట్టుకొని చచ్చేలా చేశాడు. అప్పుడు వీళ్ళ మీకు ఎవరు యుద్ధానికి రాలేదు. గొప్ప కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. 16వ వచనం చూడండి. 16వ వచనం రేపు చదవండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన అవసరం లేదా, మీరు ఖాళీగా కూర్చోండి, ఆ సంగతిని ఏం చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. చదవండి. హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆ జబ్బు లేకపోతే ఆ నొప్పి నీకు తగ్గట్లేనప్పుడు ఎవరు నీకు తోడుగా ఉన్నాడంటే, డాక్టర్ పక్కన కూర్చున్నాను అనుకుంటావు, డాక్టర్తో పాటు పరమ వైద్యులు కూడా పక్కన కూర్చున్నాడు. ఎవరో నా కూడా లేరు, నా కుటుంబం రాలేదు, నా అన్న వాళ్ళు నా కూడా ఎవరు రాలేదని నువ్వు అనుకోవద్దు. కూడా ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. అక్కడ యుద్ధంలో కూడా యెహోషాపాతు సైన్యానికి తోడుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ రోజు నీకు నాకు కూడా తోడుగా ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. ప్రియులారా, అయితే ఏం జరిగిందంటే 23వ వచనంలో చివరిగా ఉంటుంది ఆ మాట చూసి మనం చూసుకుందాం. నాతో పాటు చెప్పండి. తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టింది. అది ఎలా మార్చారో చూడండి యుద్ధాన్ని. వాళ్ళు ఎవరిని చంపడానికి వస్తున్నారు? యెహోషాపాతు మనుషులను చంపడానికి వస్తున్నారు. కానీ దేవుడు ఎలా మార్చాడంటే, మీరే కొట్టు చావండి అని వాళ్ళకి గొడవలేని కొట్టు తెచ్చారు. యెహోషాపాతు మీద ఎవరు కూడా ప్రార్థన చేస్తే నీ మీదకి వచ్చే శ్రమని దేవుడు పక్కకి తొలగిస్తాడు. నీ మీదకి వచ్చే ఇబ్బందిని దేవుడు పక్కకి తొలగిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవా నీవే మాకు
దిక్కు, నువ్వు దిక్కుగా ఉంటే ఇంకా మాకు ఎవ్వరు మా మీదకి ఎవరు రాలేరు నాయన అని ప్రార్థన చేయి. తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి నీకు ఏ దిక్కు లేనప్పుడు నువ్వు ఒకటే ప్రార్థన చేసుకో, దేవుడే దిక్కు. లోకసువార్త 11:5 అది శ్రీలారా, ఇక్కడ మీకు అర్థమై ఉండొచ్చు. ఒకడంట అంటే ఉపమాన రీతిగా చెప్తాడు యేసుబాబు. ఒకడంట దారంటే వెళ్ళిపోతూ ఉంటే దారి మార్గంలో రాత్రి అయిపోయింది, బొవ్వ దొరకలేదు. ఒకడింటికి వెళ్ళి తలుపు కొట్టి, బాబు ఇలా రొట్టెలు లేవు, తిన్నాకేమీ లేదు, ఎక్కడో దూర ప్రాంతం నుంచి వస్తున్నానంటే అవతలోని ఒకసారి తలుపు కొడితే తీయకపోవచ్చు, 2 సార్లు తలుపు కొడితే తీయకపోవచ్చు, ఇంకా 3వసారి కూడా తలుపు కొట్టినప్పుడు తీయట్లేదంటే వాడు కఠిన మనస్తకుడు. కానీ 3వసారి కూడా తలుపు కొట్టినప్పుడు తీస్తాడు తప్పనిసరిగా. ఏమని? జాలిపడైనా తలుపు తీస్తాడు. అలాగే యేసుబాబు కూడా, దేవుడు కూడానంట ఒకసారి అడిగితే దేవుడు ఇవ్వకపోవచ్చు, 2వసారి అడిగితే దేవుడు, కానీ 3వసారి కూడా ఇసికించినట్టు నువ్వు దేవుడిని అడిగావంటే తప్పనిసరిగా దేవుడు కార్యము చేస్తాడు. ఇవ్వకుండా ఉంటాడా అని అక్కడ ప్రశ్న. ఇస్తాడు కదా గ్యారంటీ. ఎందుకంటే దేవుడిని ఇసికింతే తప్పనిసరిగా అడిగింది అడుగుతుంటే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. అంటే నీ ప్రార్థన కూడా దేవుని ఇసికించేలా ఉండాలి. ఇంకా సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, గుర్తు చేయి. కుష్ఠరోగి ఉన్నాడు, మీకు తెలుసు కదా. కుష్ఠరోగి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కి ప్రార్థన చేస్తేనంట, నీకు నీ చిత్తమైతే నన్ను బాగుపరచు అన్నాడు కదా. నీకు ఇష్టమైతే నన్ను బాగుపరచు అన్నాడు. నీకు ఇష్టమైతే బాగుపరచానంటే నాకు ఇష్టమైన ముట్టుకొని బాగు చేశాడు. అయితే కుష్ఠరోగి దేవుడి దగ్గరికి వెళ్ళాడా, దేవుడు కుష్ఠరోగి దగ్గరికి వచ్చాడా? కుష్ఠరోగి దేవుడి దగ్గరకు. నయమాను కుష్ఠరోగం ఎలా పోయిందంటే, నయమాన్ వెళ్ళాడా, నయమాన్ దగ్గరకు వచ్చారా? నయమానే వెళ్ళాడు. నయమాన్ వెళ్ళి ప్రార్థన చేయంటే ప్రార్థన కాదకపోయినా అక్కడికి వెళ్ళి 7 మార్లు ములుగు, నువ్వు స్వస్థతను పొందుతావంటే వెళ్ళి నయమాన్ ములిగాడు, స్వస్థత పొందాడు. ఆ ప్రాంతంలో నయమాను రోజుల్లో ఏలియా టైంలోనంట నయమాన్ ఒకడే కుష్ఠరోగం బాగుపడ్డాడంట. మిగతా వాళ్ళు చాలామంది కుష్ఠరోగస్తులు ఉన్నారు కానీ ఎవరు బాగుపడలేదు. ఎందుకని? ఎవడు వెళ్ళలేదు దేవుడి దగ్గరికి. మిగతా కుష్ఠరోగులు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు? దేవుడి దగ్గరికి. అంటే ఎలీషా దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు బాగుపడలేదు. ఈరోజు నీ కుటుంబాలు బాగుపడాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే మొక్కాలి, ప్రార్థన చేయాలి, దేవుని మందిరంలోకి వచ్చి అడగాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు బాగుపరుస్తాడు. ప్రార్థన ఏముండాలి? ప్రార్థన. కుష్ఠరోగి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే నీ యొక్క సమస్య కూడా తీర్చబడాలంటే మనం ఎక్కడికి రావాలంటే ఆదివారం ఆరాధన తప్పనిసరిగా దేవుని దగ్గరికి రావాలి, వచ్చి అడగాలి. దేవుడు గొప్ప కార్యాలు ఎన్నో మన కుటుంబంలో చేయనుగాక.